శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ కృష్ణం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి ధనిష్ఠా నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర ధనిష్ఠా నక్షత్రం, తర్వాత బృహస్పతి గ్రహం, తర్వాత ఆశీర్వచనం. నేను ఉన్నది పరమ పవిత్రమైన సముద్ర తీరంలో బాపట్ల, దీన్నే భావపురి అంటారు. మారుతి ప్రణవాశ్రమం ఒక 300 సంవత్సరాల క్రితం పెద్దలు ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమంలో జరిగిన కార్యక్రమాలు వర్ణనాతీతం. అక్షర కోట్లు ఆంజనేయం రామం ఇక్కడ జపం చేసిన పరమ పవిత్రమైన పుణ్యస్థలం. అలాగే సుమారు 70 సంవత్సరాల క్రితం రామకోటి యాజులు గారు పౌండరీకం చేసిన ఇది ఆయన 40 రోజులు కృతవతి. బ్రహ్మశ్రీ ఆహిదాగ్ని సామ్రాట్ 2 యాజులు గారు, శ్రౌత సామ్రాట్ కపిలవాయ అగ్రహోత్ర శాస్త్రి గారు ఈ బాపట్లలో ఇక్కడ పౌండరీకం చేయించారు. అదే కాకుండా ఇటీవల బ్రహ్మీభూతులైన శివానంద సద్గురు వారితోటి నా జన్మాంతర పుణ్యం వల్ల ఒక 25-30 సంవత్సరాల నుంచి నేనంటే పరమ వాత్సల్యం. అనేక సార్లు ఇక్కడికి రమ్మంటూ ఉండడం, నాకు సత్కారం చేస్తూ ఉండడం జరుగుతూ ఉండేది. అయితే దాంట్లో విశేషం ఏమిటంటే ఆయన ఈ ఆశ్రమాన్ని ఎలాగైతే చూస్తారో, వేదం అంటే అంత అభిమానం, శ్రౌతం అంటే అంత అభిమానం. ఆ శ్రౌతాభిమానం నేను ప్రత్యక్షంగా బ్రహ్మశ్రీ కపిలవాయి రామస్వామి గారు యజ్ఞం ఎక్కడ చేయాలి దేశంలో, ఆయన చేత అనేక మంది చేత యజ్ఞం చేసి, అనేక మంది ఆయన చేత యజ్ఞం చేసి దాన్ని కంకణం కట్టుకుంటే, ఆయన్ని బాపట్లలో పాఠశాలలో ఈ పార్వతీ ఆశ్రమంలోనే మీరు యజ్ఞం చేయాలి అని శాస్త్రీయంగా ఆ యజ్ఞం చాలా అద్భుతంగా జరిగింది. అలాగే వారి అబ్బాయి చేత కూడా ఇక్కడే యజ్ఞం చేయించారు. ఈ పాఠశాలలో అనేక మందికి అనేక సంవత్సరాలుగా విద్యాబోధ చేసిన సద్గురువు బ్రహ్మశ్రీ పోలా వెంకటేశ్వరావధాని గారు, ఆయన చేత కూడా ఆధారం యజ్ఞం ఇక్కడ చేయించారు. విశేషం ఏంటంటే అన్నింటికీ నేను ఉన్నాను, ఆ శివానంద సద్గురువు గారు పక్కనే ఉన్నాను నేను. ఎంత ఆనందం అద్వితీయంగా అనుభవించారో ఆయన. ఇది ఆయన ఎప్పుడు మాట్లాడినా మా ఆశ్రమ భక్తులందరూ కూడా, మా పరివారం సనాతన ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలి, స్త్రీలు ఋతుమతి ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలి, పురుషులు సంధ్యావందనం నమ్మక చమక పారాయణతో ఉండాలి. ఐశ్వర్యం పరమేశ్వరుడు వారే ఇస్తారు. అలాంటి హితబోధను మా వాళ్ళకు వచ్చేటట్టుగా చేయండి. అనేక సార్లు ఈ శివరామ గోవింద ప్రారంభించాక కూడా వారి దంపతులను పక్కన పెట్టుకుని చేసిన సందర్భాలు ఉన్నాయి. అందుచేత వీరి యొక్క ఉపాస్య దైవమైన ఆ ఆంజనేయ స్వామి శ్రీ 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 ప్రస్తుత పీఠాధిపతులు సచ్చిదానంద సరస్వతి స్వామి వారి నేతృత్వంలో, వారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క పర్యవేక్షకత్వంలో ఈ ప్రణవాశ్రమ పరివారం అందరూ కూడా పూర్వం వలె గురువు యందు పరమభక్తితో ఉండి ఆయన యొక్క ఆదర్శాలన్నీ కూడా ఇప్పుడు కూడా పాటిస్తూ ఉండాలని. తర్వాత ఏమిటంటే ఇటీవల వెంకటేశ్వర స్వామి వారి వేదపారాయణ పోస్టుల్లో అనేక చోట్ల అనేక మందికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగింది. ఈ మారుతి ప్రణవాశ్రమం పాఠశాలలో అధ్యయనం చేసిన వారికి కూడా ఇద్దరికి కలిగింది. ఆ పోస్టులో ఇద్దరికి దీంట్లో వచ్చింది. అంటే నాకు సూపర్వైజర్ కాబట్టి అన్నీ తెలుస్తాయి కాబట్టి చెప్తున్నాను. అందుచేత ఈ వేద పాఠశాల స్థాపించిన వారందరికీ కూడా సంతోషంగా ఉంటుందని ఈ మాట చెప్తున్నాం. అందుచేత సద్గురు
శివానంద సద్గురువుల యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మారుతి ప్రణవాశ్రమం నిత్యం ముందర ఇక్కడ ఏమిటంటే ధ్యానం, తర్వాత కర్మానుష్ఠానం, తర్వాత వేద పాఠశాల, ఇవన్నీ కూడా ఆదర్శవంతంగా జరుగుతూ ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ముందర ధనిష్ఠా నక్షత్రం, ఈ ధనిష్ఠా నక్షత్రం శ్రీ 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 కంచి కామకోటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి కరకల సంజాతులు జయేంద్ర సరస్వతి స్వామివారి నక్షత్రం. వారి యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ధనిష్ఠా నక్షత్రం. ఓం యా దివ్యా అష్టౌ దేవా వసవ సౌమ్యాస సంవత్సరేణ స్వస్తి దక్షిణతో పుణ్యం నక్షత్రమభిసంవిశామ మానవరాధిగర్భగోసాగమ్యో ఓ వసవో వారకామయత అగ్రం దేవతానాం పరియానేతి తయేనం వసభ్యశ్రవిష్టాభ్య పురోడాశమష్టాకవాలం నిరోపన్న తతో ఏకేగ్రం దేవతానాం పర్యాయన్ అగ్రగో హవై సమానానాం పర్యేతి శేనేన అభిషాయతే యౌజేన దేవం వేద సోత్రజుహోతి సుభ్య స్వాహా శ్రవిష్టాభ్య స్వాహా అగ్రాయ స్వాహా పరీక్షే స్వాహేతి. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత ధనిష్ఠా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. బృహస్పతి గ్రహం. ఓం బృహస్పతే అధియో అరుహాత్మద్విభాతిక్రతుమజ్జనేషు యద్వేదయచ్చమసత్త ప్రజాతత తస్మాత్ ప్రవిణంతే చిత్రం బ్రహ్మజ్ఞానం ప్రథమం పురస్తాద్ విజేవతస్సురుజో వేదావః సముద్రయా ఉపమానస్య విష్ఠాః సమష్టయో నివసనశ్చకః ఇంద్రం విశ్వరస్మరిహమామహే జనేభ్యः అస్మాకమస్తు కేవలः. అధిదేవతా ప్రత్యధిదేవతా సహిత బృహస్పతి గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే నేను ఈ శివరామ గోవింద ప్రారంభించినప్పుడు వారికి పంపించి ఏమండి ఇలా చేద్దామని చెప్పి ఇలా ఉంది అని చెప్పి వారిని అడిగితే చాలా మంచి పని చేస్తున్నారు. ఈ శివరామ గోవింద నారాయణ మహాదేవ ఆ మంత్రం ఎక్కడితో నాకు తెలవడం చాలా బాగుంది. ఈ విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దదివామనం మాత్రం బ్రహ్మవైవర్త పురాణంలో నాకు కనిపించింది చెప్పారు ఆయన. అది శుభ్రంగా చేయమని చెప్పి చెప్పారు. ఆ రకంగా కూడా వారికి నమస్కారాలు. ఓం అహేణ మానో వరుణ వరుణాయ మానో హేణ మానో వరుణేహ వరుణాయ మానో హేణ మానో వరుణేహ వరుణేహ వరుణ వరుణేహ బోధి బోధ్యే వరుణ వరుణేహ బోధి 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 హే బోధి సోరు బోధి హే బోధి సోరు శక్ము సోరు సయా
ఫణీయజ్ఞేశ్వర సోమయాజి సామవేదం 2 శాఖల అధ్యయనం చేశారు. ఒకటి గౌతమ శాఖ, ఆయన సుందర రామస్రౌతు గారి దగ్గర సుందర రామస్రౌతు గారి దగ్గర విజయవాడలో గౌతమ శాఖ పూర్తిగా అధ్యయనం చేసి, అంతఃకృతం యజుర్వేదం అధ్యయనం చేసి, శ్రౌతం త్రికాండం అధ్యయనం చేసి, తర్వాత రాణాయని శాఖ కూడా రాణాయని శాఖ అంతర్గత గౌతమ శాఖ కూడా అధ్యయనం చేసి అనేక యజ్ఞాల్లో పౌండరీకం చేశారు. కాబట్టి అనేక పౌండరీకాల్లో ఔద్ఘాతం చేశారు, అలాగే అనేక పౌండరీకాల్లో ఆధ్వర్యం చేశారు. ఇప్పుడు చెప్పింది గౌతమ శాఖ చెప్పారు. ఇటు పైన ఇదే సామం రాణాయని శాఖ అంతర్గత గౌతమ శాఖలో అధిదేవత ప్రత్యధ దేవత సహిత ధనిష్ఠా నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహేణ అధిదేవత ప్రత్యధ దేవత సహిత బృహస్పతి గ్రహానుగ్రహేణ శారదా చంద్రమౌళీశ్వర దివ్యానుగ్రహేణ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యానుగ్రహేణ భావనారాయణ దివ్యానుగ్రహేణ మారుతి ప్రణవాశ్రమ స్థిత శ్రీ సువర్చల సమేత పంచముఖ వీరాంజనేయ స్వామి దేవతా స్వరూప సద్గురు అనుగ్రహేణ శివానంద సద్గురు అనుగ్రహేణ చ సమస్త భక్తజనానాం సకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయభయారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్సు తథాస్తు దేశోయం నిరుపద్రవోస్తు తథాస్తు స్వస్య కళ్యాణమస్తు తథాస్తు సర్వే జనాః సుఖినో భవంతు తథాస్తు సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు తథాస్తు భారత సైనికానాం వైదిక మార్గ ప్రవర్తకానాం చ వీర్యవత్తరత్వ సిద్ధిరస్తు తథాస్తు సంపశ్యామి ప్రజా అహమిడ ప్రజసో మానవీ సర్వా భవంతు నో గృహే విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం